హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను మళ్ళీ కిడ్స్ కోసం వాళ్ళకి ఇష్టమైన మంచి ఆలు బిర్యానీ రెసిపీ అయితే తీసుకొని వచ్చాను. సో ఈ రెసిపీ అయితే నిజంగా రెస్టారెంట్ స్టైల్లో లాగా అయితే వచ్చింది. సో మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. కోసం అయితే ముందుగా మనం ఆలుని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి మనము ఆలు మొత్తం కూడా బాయిల్ అనేది చేయాలి. నేనైతే దీంట్లోకి పెద్ద సైజు ఆలులో ఒక 2 అయితే తీసుకున్నాను. ఈలోగా పక్కనే మనం ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసి దాంట్లోకి గ్రీన్ చిల్లీస్, జీరా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా అలాగే లెమన్ వేసి బాగా బాయిల్ అనేది చేయాలి. ఇది బాగా బాయిల్ అవుతుంటుంది. ఈలోగా మనము ఆలు కూడా సైడ్న అయితే బాయిల్ అయిపోతుంది. ఆలు అనేది బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి దాంట్లోకి కొంచెం బియ్యపు పిండి, పసుపు, పచ్చికారము అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలాగ మనము డీప్ ఫ్రైలో అయితే చేసుకోవాలి. ఆలు అనేది ఆల్రెడీ బాయిల్ అయిపోవడం వల్ల నాకైతే పెద్దగా ఆయిల్ అనేది పీల్చుకోలేదు. సో తర్వాత అయితే మనము ఇక్కడ పక్కన బిర్యానీ పెట్టిన వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. సో దాంట్లోకి మనము 1 hour సోక్ చేసిన బాస్మతి రైస్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే దీంట్లోకి ఇండియా గేట్ లాంగ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నేను బిర్యానీ అన్నిటికీ కూడా అదే యూజ్ చేస్తానన్నమాట, లాంగ్ రైస్. అదైతేనే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది. సో దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే అది అంటుకోకుండా విడివిడిగా వస్తుందన్నమాట. సో తీసిన వెంటనే మనం దాని మీదకి కూల్ వాటర్ చల్లేస్తే కుక్ అవ్వకుండా అక్కడే అదే స్టేజ్లో అయితే ఉండిపోతుంది. నేను నెక్స్ట్ కొంచెం వీడియో అయితే షూట్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టి అందులో గీ వేసి బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులోకి ఈ ఫ్రై చేసిన ఆలు అనేది అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కర్డ్ అనేది యాడ్ చేసి తర్వాత ఈ బాస్మతి రైస్ ఏదైతే కుక్ చేసామో దీన్ని అన్నది యాడ్ చేసి దానిపైన కొత్తిమీర, పచ్చికారము, సాల్ట్, కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి. చేసిన తర్వాత 5 minutes కుక్ చేస్తే చాలు, మొత్తం అంతా కూడా మొత్తం సెట్ అయిపోతుంది. చూడండి, రైస్ అనేది చాలా బాగా వచ్చింది. బిర్యానీ మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఇదైతే తీసిన వెంటనే అయితే ఇలా కనిపిస్తుంది. సో మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత రెసిపీ అయితే చాలా బాగుంది. అండ్ దీని మీద నిమ్మకాయ అలాగే ఆనియన్ నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. Bye friends and stay tuned for more videos.